వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో హైదరాబాద్లో అంతా కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కంట్లకెళ్ళి నీళ్ళు ఆగకుండా గారుతూనే ఉన్నాయి. ఎందుకంటే రెక్కల కష్టం ముక్కలు చేసుకొని దాచుకున్న పైసలన్నీ కూడా కూడబెట్టి అంతో ఇంతో ఒక నిలువు నీడ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది FTLలో ఉందని, బఫర్ జోన్లో ఉందని ఇల్లులు కులగొట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. హైడ్రా పుణ్యమా అని. అయితే హైడ్రా చేస్తుంది తప్ప ఉప్ప అని ఒక నిమిషం పక్కన పెడితే సొంత ఇల్లులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ట్యాక్స్ల రూపంలో కడుతున్నారు, ఇళ్ళ కోసం పర్మిషన్లు తీసుకొని ఇల్లులు వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకున్నారు. సో ఇవంతా కూడా జరిగినప్పుడు ఎప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఈరోజు ఎందుకు ఇట్లాంటిది వస్తుంది అంటే కేవలం సర్కార్ మారడం వల్లనే హైడ్రా ఇట్లా చేస్తుందా అనే విమర్శలు కూడా ఎత్తిపోసి దుమ్మెత్తిపోసే పరిస్థితి ఇవాళ ఉంది. సో దీనికి సంబంధించి విద్యార్థి నేతలు ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం. సో హైడ్రాని చాలామంది హైడ్రామా అని కూడా అంటున్నారు. ఎందుకట్లా మేడం? ఇది వాస్తవం చెప్తున్నా, ఇది హైడ్రా కాదు హైడ్రామా అని అంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 నెలలై ఆయన ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి అంటే నెలకొక్క లీకులు ఇచ్చుకుంటా తన పరిపాలన మీద కేంద్రీకరించకుండా పక్క సైడు అంటే డైవర్ట్ చేసే కార్యక్రమంలో చేస్తున్నారు తప్ప ఇది హైడ్రా కాదు మేడం, హైడ్రామా అంటున్నా. అంటే నేను ఎందుకు అంటున్నా మాట అంటే ఈయన కొత్తగా తెచ్చింది కాదు మేడం ఈ హైడ్రా అనేది. GHMCలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది దీని. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మేడం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేసిండు మేడం. నీటిపారుదల గురించి కాళేశ్వరం కూడా శ్వేతపత్రం విడుదల చేసిండు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే దీని మీద నేను శ్వేతపత్రం విడుదల చేయమని అంటున్నా. 1990 చిల్లర నుంచి ఇప్పటి వరకు ఎన్ని నాలాలు, ఎన్ని FTL పరిధిలో, ఎన్ని బఫర్ జోన్లో ఇల్లు కట్టడం జరిగింది. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అధికారులు కాదా? అంటే వాళ్ళని ఫస్ట్ వాళ్ళని జైలు వేయాలి మేడము. అంటే ఇది అన్నిటి కారణము సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప పెద్దలు ఎవరు ఇబ్బంది పడతలేరు. అంటే దీన్ని డైవర్ట్ చేయడము రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికే ఇది హైడ్రా ఒక హైడ్రామాగా మారుతుంది తప్ప ఇది తెలంగాణ ప్రజలకు కావచ్చు కానీ నష్టమే తప్ప లాభం లేదు మేడం. కావాల్సుకొని రేవంత్ రెడ్డి డైవర్స్ కార్యక్రమం తప్ప ఇది తెలంగాణ ప్రజల మీద కావచ్చు కానీ అదేనో చేస్తూ అంటుండు. వాస్తవానికి రంగనాథ్ సార్ చాలా సిన్సియర్ ఆఫీసరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాస్తవానికి ఈరోజు జరిగింది ఏదంటే ఈరోజు వాళ్ళ మంత్రులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా బఫర్ జోన్లో FTLలో వాళ్ళ ఇండ్లు ఉన్నాయి మేడం, పామజులు ఉన్నాయి. కూలగొడతారా దమ్ముంటే? అది సబ్జెక్టు. నువ్వు ఎంతసేపు పేదోళ్ళ దగ్గర పోయి వాళ్ళు పాపం EMIలు కట్టుకొని మేడం ఒకటే అడుగుతున్నా, ఈరోజు బఫర్ జోన్లో FTLలో మీరు కూలుస్తున్నటువంటి భవనాలు కావచ్చు, అపాయింట్మెంట్ కావచ్చు, ఆ పరిపాలన కాలంలో ఎవరు బిల్డర్లు బాగానే ఉంటారు మేడం. ఈ బిల్డర్ కాకుండా ఇంకో బిల్డింగ్లో వాళ్ళు లాభపడతారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఈ జాగా కాకుండా ఇంకో జాగాలో లాభపడతారు. కానీ నష్టపోయేది ఎవరు మేడం? EMIలు కట్టుకొని వాళ్ళు ఇల్లు కొనుక్కొని 30-40 సంవత్సరాలు వాళ్ళు నివసించిన తర్వాత ఇప్పుడు నువ్వు బఫర్ జోన్లో ఉందని, నువ్వు FTLలో ఉందని కూలగొడితే ఎవరు నష్టపోతూ ఉన్నారు? అంటే ట్యాక్సులు కట్టేది తెలంగాణ ప్రజలు. ట్యాక్సులు కట్టి ఈరోజు తెలంగాణ సంపదను ఈరోజు ట్యాక్స్ రూపంలో ఉద్యోగులకే వాళ్ళ జీతభత్యాలు ఇస్తారు. మీరు జీతభత్యాలు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. మళ్ళీ మీరు ఈ రకంగా ఫస్ట్ మేడం ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో GHMC ఇస్తారుగా మేడం. ఇప్పుడు ఒక భవనం అయినా ఎవరైనా ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి మేడం. దీనికి కారణం వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇలాంటి FTLలో అక్రమ భవనాలు ఉన్నాయి. నేను అడుగుతున్నా, అంటే అందరు తెలిసి మేడం ఇదంతా ఒక సైడ్ ట్రాక్ చేసి దీని ఇప్పుడు పరిపాలన ఆయన ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ గురించి నడుతుంది మేడం. కొడంగల్లో 2018 ఎలక్షన్లో పోటీ చేసి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆయన ఏ పార్టీలో ఇప్పుడు ఉంటారో ఆయనకే తెలియదు. PCC డబ్బులు పెట్టి కొట్టుకున్నారని వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు అన్నారు. అంటే ఆయనకు ఏ విధంగా ఆయనకు అంటే సైడ్ ట్రాక్ మొత్తం తెలంగాణ ప్రజల్లో ఒక వారం రోజులకు లీకులు ఇచ్చుకుంటా సైడ్ ట్రాక్ చేస్తుంది తప్ప ఇది హైడ్రా కాదు, హైడ్రామా. దీనివల్ల ఒరిగేదేం లేదు. తెలంగాణ సామాన్య ప్రజని నడ్డి విరిచే విధంగా ఉంది తప్ప ఇది బడాబాబులకు ఏమాత్రం ఏం లేదు మేడం వాస్తవానికి. అయితే ఇంకొకటి, ఇప్పుడు సాధారణ మధ్యతరగతి ఉండే ప్రాంతాల్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇప్పటి వరకు కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్ కూడా చాలామంది ఒక విలాసవంతమైన భవనాలే, ఇంకా చెప్పాలంటే ఒక ఐలాండ్లా క్రియేట్ చేసుకున్న పరిస్థితి, మరి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి కూల్చడాలు అనేవి కూడా జరగట్లేదు? దీని వెనకాల ఇంకేమైనా రాజకీయ రణరంగం మారబోతుందా, లేదంటే రాజకీయ హస్తం ఉండదు? అసలు ఏమనిపిస్తుంది మేడం? 100% రాజకీయ, మీరు అన్నట్టు రాజకీయ చదరంగమే నడుస్తుంది. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అక్రమ కట్టడాలు కూల్చాలనుకుంటే ఫస్ట్ ఎక్కడైతే బఫర్ జోన్లు ఉందో FTL ఉందో అన్ని కూల్చాలి మేడము. ఎక్కడైతే బడాబాబుల దగ్గర పోయి నువ్వు కూల్చాలి దమ్ములేక ఈరోజు పేద మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వినియోగదారుల మీద కావచ్చు, వాళ్ళ యొక్క ఇళ్ల మీద నువ్వు దాడి అంటే దీన్ని సైడ్ ట్రాక్ చేసి దీన్ని మొత్తం మీద
ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కాకుండా ఈ రకంగా చర్చ జరగాలనే కోణంలో ఆలోచిస్తున్నా తప్ప నీకు సిద్ధశుద్ధి లేదు. అంటే అక్రమార్కుల మీద నువ్వు కొరడ జులిపే సిద్ధశుద్ధి లేదు మేడం. వాస్తవం చెప్పాలంటే ఎంతసేపు నువ్వు ఎక్కడ డబ్బులు రావాలి, ఎక్కడ పెట్టుబడులు రావాలి, ఎక్కడ నేను ఇంత సంపాదించుకోవాలి, ఢిల్లీకి ఎట్లా కప్పం గంటల మీద ఆలోచిస్తున్నా తప్ప తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ రైతాంగం బాగుండాలి, ఈ రకంగా 100% రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు మేడం. అంటే సైడ్ ట్రాక్ చేసుకుంటా తప్ప ఈయన ఏ రకంగానైనా పరిపాలనను తప్పదువ్వ పట్టించి వేరే రకాల ఇష్యూల మీద డైవర్ట్ చేస్తుండే తప్ప తెలంగాణ ప్రజల మీద కానీ ఏ మాత్రం గింత కూడా ప్రేమ లేదు మేడం వాస్తవానికి. సో హైడ్రా కమిషనర్గా ఉండే రంగనాథ్ సార్, సో రంగనాథ్ సార్ అనేది చాలా సిన్సియర్ ఆఫీసర్ అని అందరికీ ఎరకని. హైదరాబాద్లో డీసీపీగా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినా మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు, ఒక హైడ్రాలో ఉన్నాడు. మరి ఎందుకు ఆయన పైన కూడా ఏమైనా ప్రెజర్స్ ఉన్నాయని అనిపిస్తున్నాయి, కూల్చివేతలు లేదంటే కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇవన్నీ చేసే క్రమంలో? 100% మేడం. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఉంటారు కదా మేడం, ఏ సిన్సియర్ ఆఫీసర్ అయినా ఒక కట్టుబడి ఇప్పుడు మేడం ఒక ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం పైన బాస్ చెప్పినట్టు కింద బాస్ వినాల్సిందే కదా. ఆయన డ్యూటీ మేడము. 100% రేవంత్ రెడ్డి ఆడించిన ఒక డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా రేవంత్ రెడ్డి ఒక పేడి ఆర్టిస్ట్ లాగా చేస్తుండే తప్ప ఇది హైడ్రా తెలంగాణ సామాన్య ప్రజానికని నడ్డి విరిచే కార్యక్రమం తప్ప వాళ్ళు చాలా ఉసురు పోసుకుంటారు మేడం. వీళ్ళు వాళ్ళ ఉసురు కలుగుతుంది పాపం. వాళ్ళు మధ్యతరగతి జాబులు చేసుకుంటే ఈఎంఐలు కట్టుకొని వాళ్ళ అపార్ట్మెంట్లో 30-40 సంవత్సరాలు ఉంటే నువ్వు ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తా అంటే ఎవరు నష్టపోతారు? తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఆయనకు ఎంతసేపు తెలంగాణ ప్రజలు ఆగమైతే నాకేంది, దీన్ని సైడ్ ట్రాక్ చేసి చర్చ పెట్టి నేను ఈ రకంగా పరిపాలన మీద కాకుండా వేరే రకంగా మీ చర్చ జరిగితే నేను పరిపాలించుకోవచ్చు, తెలంగాణ ప్రజలు ఈ రకంగా నన్ను అడగరు, క్వశ్చన్ చేయరు, మేధావులు అనే రకంలో రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది తప్ప ఎంత మాత్రాన వాళ్ళకి ప్రేమ లేదు మేడం. సో రంగనాథ్ సార్కి సంబంధించి అయితే ఎవరు కూడా ఆయన పైన బురద జల్లే ప్రయత్నం చేయట్లేదు, లేదంటే ఆయన పైన విమర్శలు చేసే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా వినిపించని పరిస్థితి. ఎందుకంటే ఆయన సో సిన్సియర్ ఆఫీసర్ అండ్ హైదరాబాద్లో చెప్పిన కదా ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ కావచ్చు చాలా డిపార్ట్మెంట్లో కూడా ఆయన వర్క్ చేసిన పరిస్థితి. కానీ ఈరోజు రంగనాథ్ సార్ తీసుకున్న డెసిషన్ అయితే మధ్యతరగతి వాళ్ళని కన్నీళ్లు పెట్టించే పరిస్థితి. మరి దీని వెనకాల ఎవరున్నారనేది తెలీదు. అండ్ ఇంకా చెప్పాలంటే కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన ఇల్లు కూల్చలేని పరిస్థితుల్లో ఎందుకు ఇయ్యాల రంగనాథ్ సార్ ఉన్నారని ఎన్నో ప్రశ్నలకి సమాధానం రంగనాథ్ సార్ దగ్గరే ఉంది. మరి ఎందుకు వాళ్ళకి సంబంధించి ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కూలని పరిస్థితి. హైదరాబాద్ సంబంధించిన ఎన్నో పెద్ద పెద్ద బిల్డర్స్ కట్టిన బిల్డింగ్స్ కావచ్చు, సాధారణ మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు ఇవన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి. మరి ఎందుకు హైడ్రా కేవలం సామాన్య ప్రజలకు మాత్రమేనా, లేదంటే రాజకీయ నేతలకి వర్తించదా అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి దాని సమాధానం హైడ్రా ఏం చెప్తుందో చూడాలి.